ఇలాంటి వీల్స్ వేసుకున్నప్పుడు మన దగ్గర మన వర్ష డీజిల్ బండి దాదాపుగా 2.5 గంట వరకు కూడా మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉందండి. అదే విధంగా గొర్రు గుంటకలు ఇలాంటి అటాచ్మెంట్స్ వేసుకున్నప్పుడు కూడా మైలేజ్ అనేది కాస్త హెవీగా ఉంటుందండి. ఇది ప్రత్యేకంగా మన వర్ష కంపెనీ వారు తయారు చేయించిన అటాచ్మెంట్స్ అండి. జనరల్గా పవర్ వీడర్ అటాచ్మెంట్స్ అంటే ఏదో పట్టీలు పెట్టి ఆ విధంగా వెల్డింగ్ అని ఉంటుందండి. ఇక్కడ ప్రత్యేకంగా మనకి ఈ అటాచ్మెంట్స్ అనేది ట్రాక్టర్ కల్టివేటర్కి కోయిలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా కోయిలు వస్తాయండి. ట్రాక్టర్ కల్టివేటర్కి టాప్లింగ్ అనేది ఎలా ఉంటుందో ఎలుగు జలుగు చేసుకోవడానికి అదేవిధంగా ఇక్కడ టాప్లింగ్ సిస్టమ్ వస్తుంది. అదేవిధంగా బ్యాక్ వీల్ కూడా వస్తుందండి. బ్యాక్ వీల్ కూడా వెనకాల ఒక వీల్ అనేది కూడా వస్తుంది. ఇది మనం విడ్త్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి కూడా అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఈ కల్టివేటరు దీంతో పాటుగా ఒక గుంటక ఐరన్ వీల్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి వర్ష కంపెనీ వారివే. ఇది వచ్చేసి మనము 12,500 రూపాయలు రైతు అనేది అందజేస్తుంది. మరి ఈ సెట్ ఒకటే 12,500 సార్. వచ్చేసి మనం 12,500 రూపాయలు. ఇది మిషన్తో పాటు పవర్ వీడర్తో పాటు రాదు సార్. ప్రత్యేకంగా రైతు కావాల్సిన వారు ఇది సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అవును. 3 నాగిళ్ళ గొర్రు గుంటక ఇనప చక్రాలు వర్ష కంపెనీ అటాచ్మెంట్స్ అండి. వర్ష కంపెనీ అటాచ్మెంట్స్ లోకల్ అటాచ్మెంట్స్ కాదు, కంపెనీలోనే తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ అటాచ్మెంట్స్ అండి. చాలా ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో బండి ఏ విధంగా కూడా రైతు తోలేటప్పుడు కాళ్ళమ్మడి బాగా నీట్గా వెళ్ళడానికి షేక్ కానీ సైడ్ ఇలాంటివి ఏమి ఉండవండి. చాలా ఎలుగు జలుగు చేసుకోవడానికి ట్రాక్టర్ అన్ని రకాల అటాచ్మెంట్స్ దీంతో ఇచ్చారండి, పరిజ్ఞానంతో చేసి. ఇప్పుడు ఈ బండితో పాటు ఏమేమి ఉంటాయి సార్? ఇవి సార్ మనకి ఇక్కడ వర్ష డీజిల్ ఇంజన్తో మనకి కంపెనీ వారు 32 బ్లేడ్ల సెట్ అనేది ఇస్తారండి. మన తులసి అగ్రోటెక్ తరఫున మేము 2.5 అడుగు వెడల్పు గల పెద్ద బోధనాగలు అనేది మేము తులసి అగ్రోటెక్ తరఫున ఇది ఉచితంగా అందజేస్తాము. ఇది పూర్తిగా సెట్ వచ్చేసి మనకి పూర్తిగా ఈ మిషన్ సెట్ అంతా వచ్చేసి 78,600 రూపాయలు ఉందండి. 78,600 రూపాయలు ఉందండి. మనం ఇక్కడ రైతుకి పిఎం కిసాన్ ద్వారా 55,600 రూపాయలు రైతుకు అనేది అందజేస్తున్నాము. 55,600 రూపాయలు రైతుకు అనేది అందజేస్తున్నాము. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. టిఎన్ మీన్స్ తమిళనాడు వస్తుందండి. 2964 అనేది వచ్చేసి మన వర్ష కంపెనీకి కోడ్ అండి. అంటే ఇండియాలో నెంబర్ ఆఫ్ కంపెనీస్ పవర్ వీడర్లు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. అదేవిధంగా మన వర్ష కంపెనీకి 2964 అనేది కోడ్ అండి. అదేవిధంగా ఈ 3538 అనేది ఈ బండి సీరియల్ నెంబర్ వస్తుందండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది మనకి ఇలా వస్తుందండి. వర్ష కంపెనీ మోడల్లో మనకి బేసిక్ మోడల్లో డీజిల్ ఇంజన్ అండి. చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. దీనికి 1 ఇయర్ మనం వారంటీతో ఇస్తున్నాము. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడే కానీ లేని విధంగా గ్యారంటీ అండి, వారంటీ కాదు. వారంటీలు అంటే చాలామంది 5 ఏళ్ళు ఇస్తాము, 10 ఏళ్ళని ఇస్తాము. పీస్ టు పీస్ గ్యారంటీ అంటే ఈ ప్రత్యేకంగా ఈ పవర్ వీడర్లో వర్ష కంపెనీలో పిస్టను, గేర్ బాక్సు, కనెక్టింగ్ రాడు, క్యామ్ షాఫ్ట్, అదేవిధంగా బ్లేడ్ ఇరిగిపోతే కొత్త బ్లేడు లైఫ్ టైం, ఇది బ్లేడ్ ఇరిగిపోతే లైఫ్ టైంలో ఇస్తామండి. పిస్టను, గేర్ బాక్సు, కనెక్టింగ్ రాడు ఈ పార్ట్స్ ఏదైనా పోతే 6 నెలల వరకు పీస్ టు పీస్ నేను ఆ పార్ట్స్ అనేది రీప్లేస్ చేస్తామండి ఉచితంగా. వారు ఎక్కడైనా సరే, నేను అనంతపురం జిల్లా అంటే శ్రీకాకుళం జిల్లా వరకు, పలాస, విజయనగరము, నెల్లూరు, చిత్తూరు, అలాగే ఆదిలాబాద్, ఇలా అన్ని జిల్లాలకు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కానీ మీరు సప్లై చేస్తామండి. ఏ రైతైనా సరే మా దగ్గర పవర్ వీడర్ తీసుకున్నారంటే వర్ష కంపెనీది తులసి అగ్రోటెక్ తరఫున, కేవలం తులసి అగ్రోటెక్ తరఫున సుబ్బారెడ్డి అనే వ్యక్తిని నేను దీనికి ఈ పార్ట్స్ ఏవైతే చెప్పానో పిస్టను, గేర్ బాక్స్, కనెక్టింగ్ రాడ్, క్యామ్ షాఫ్ట్, అలాగే బ్లేడ్ ఇరిగిపోతే కొత్త బ్లేడ్ అనేది నేను రైతుకి గ్యారంటీగా ఇస్తానండి. 6 నెలల వరకు పీస్ టు పీస్ ఇస్తాము. రిమైనింగ్ 6 నెలలు సర్వీస్ వారంటీ అనేది ఇస్తామండి. అదేవిధంగా ఈ బండి క్వాలిటీ అనేది కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది. మేము చెప్పిన మెయింటెనెన్స్ రైతు చేసుకుంటే దాదాపుగా 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. 8 నుంచి 10 సంవత్సరాల లైఫ్ అనేది ఈ మిషన్కి ఉంటుందండి. ఈ మిషన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవడానికి ఇక్కడ
ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది మనం దాదాపుగా 900 ml అంటే 900 ml ఇంజన్ ఆయిల్ అనేది మనం ఇక్కడ వేస్తామండి. 900 ml ఇంజన్ ఆయిల్. అదేవిధంగా మనకి గేర్ బాక్స్ వచ్చింది 2 లీటర్ల హెవీ గేర్ బాక్స్ వస్తుందండి. 2 లీటర్స్ హెవీ గేర్ బాక్స్ వస్తుంది. 3 గేర్లు వస్తాయండి. ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, న్యూట్రల్లోనే రివర్స్ అనేది ఉంటుందండి. అదేవిధంగా మందు స్ప్రే చేసుకోవడానికి, వాటర్ పంప్ ఫిట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పీటీఓ ఆప్షన్ కూడా ఉంటుందండి. పీటీఓ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుందండి. ఆ క్యాప్ తీసేస్తే మనము వీల్ అనేది ఉంటుంది కదా సార్. హెచ్డిపి పంప్ స్ప్రేయర్ లేకుంటే వాటర్ పంపు డైరెక్ట్ అటాచ్మెంట్స్ కూడా మనము ఫిట్ చేసుకోవచ్చండి. ఇంకా మరి ప్రత్యేకంగా ఈ మిషన్ గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకమైన ఏంటంటే మన దగ్గర ఉన్న వర్ష కంపెనీలో ఉన్నది ఈ ఇంజన్ 4-stroke డీజిల్ ఇంజన్ వస్తుందండి. 4-stroke డీజిల్ ఇంజన్ 254 cc వస్తుందండి. 254 254 cc వస్తుంది. 54 cc వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పుకోవడానికి ఇక్కడ జనరల్గా బయట డీజిల్ బండ్లు దొరుకుతూ ఉంటాయి చైనీస్ కంపెనీలో కూడా. బట్ ఇక్కడ మైలేజ్ విషయంలో నేను ఇంత గట్టిగా చెప్తున్నాను ఏంటంటే మనం వాడే ఇంజెక్టర్స్, నాజిల్స్ అయినా డీజిల్ పంప్ అయినా ప్రత్యేకంగా హై క్వాలిటీతో, అంటే నియర్ బై మనకి బోస్ కంపెనీ రేంజ్ ఇంత హై క్వాలిటీతో మనం వాడే డీజిల్ అనేది నాణ్యమైనది ఉండాలండి. అదేవిధంగా దీని మైలేజ్ కూడా ఖచ్చితంగా 2 గంటలు అనేది వస్తుంది. రైతు ఫీడ్బ్యాకే ఉందండి. 2 గంటల్లో అయితే 1 లీటర్ పెట్రోల్, 1 లీటర్ డీజిల్ వేసుకుంటే దాదాపు 2 గంటల వరకు పని చేసుకోవడానికి అవకాశం. ఆల్రెడీ ప్రాక్టికల్గా చూసారా సార్? మనం దాదాపుగా రైతు పరంగా మనం ఎక్కువగా ఇచ్చిన జిల్లాలు వచ్చేసి కర్నూలు జిల్లాలో ఆదోని, పత్తికొండ, ఎమ్మిగినూరు, కోడుమూరు నియోజకవర్గాలు ఎక్కువగా ఇచ్చామండి. దాదాపుగా 200 పైగా మనం మిషనరీస్ ఈ దాదాపు ఈ 2-3 నెలల్లోనే మనం ఇచ్చామండి. అదేవిధంగా అరకు, పాడేరు, మన్యం డిస్ట్రిక్ట్స్లో వారు డీజిల్ బండ్లను బాగా ఎక్కువగా లైక్ చేస్తారండి. అక్కడ డీజిల్ మైలేజ్ విషయంలో వర్ష కంపెనీ అందులో రేటు కానీ ధర కొంచెం పెట్రోల్కి దీనికి తక్కువ ఉన్న ఉద్దేశంతో డీజిల్ బండ్లు డీజిల్ విషయంలోకి, పెట్రోల్ విషయంలోకి దాదాపుగా 9,000 రూపాయలు ఎక్కువగా ఉన్నా కూడా రైతు వాడకంలో పెట్రోల్ ధర అనేది పెట్రోల్ ధర 10 రూపాయలు దానికి దీనికి ఫరక్ ఉంటుంది, తేడా అనేది. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా దీంట్లో తెలుసుకోవడానికి ఎవరైతే ఇలాంటి మిషనరీస్ తీసుకొని, ఇలాంటి పవర్ వీలర్స్ తీసుకొని గంటల ప్రకారం, ఎకరాల ప్రకారము రెంటెడ్కి వెళ్తూ ఉంటారండి. అంటే కిరాయికి వెళ్తుంటారు. ట్రాక్టర్ని తీసుకొని ఎలా కిరాయికి వెళ్తారో అలాంటి రైతులు ఎక్కువ మంది ఈ పవర్ వీలర్ అనేది బాగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దీని వెయిట్ వచ్చేసి 124 kg వస్తుందండి నేల సెట్తో కలుపుకొని. చాలా హ్యాండ్లింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి పంటల్లో అయినా, అరటి తోటల్లో అయినా, బత్తాయి తోటలు, మామిడి తోటల్లోనూ, పత్తి, మిరప ఇలాంటి అంతర్సేద్యాల్లో కూడా కేవలం 2 అడుగుల సాలల్లో, 1.5 అడుగు సాలల్లో కూడా ఈ పవర్ వీలర్ అనేది చాలా సింపుల్గా వస్తుంది. ఇదే బండి మునుపుడు మనకి 4 ఏళ్ళ కిందట చాలా హెవీగా వచ్చేదండి. కొద్దిగా చాలా బ్రాడ్గా ఉంది, హెవీగా ఉండేది. దీనివల్ల హార్టికల్చర్ రైతులు కాస్త ఇబ్బంది పడేవారు. వెయిట్ ఎక్కువ ఉండడము, చెట్ల కింద దూరకపోవడము అలా చేసి ఇది ఇంజన్ కుదించడం వల్ల హై కంప్రెషన్తో మనకి హెవీ సీసీతో ఇవ్వడం వల్ల చాలామంది రైతులు చాలా సులభంగా వాడగలుగుతున్నారు. ప్రత్యేకంగా దమ్ము చేసుకోవడానికి, దమ్ము చక్రాలు వాడుకొని మన వరి పైరులలో దమ్ము చేసుకోవడానికి కూడా చాలా బురద మండలలో చేసుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఈ పవర్ వీలర్ అనేది బురద మండలలో కానీ, హార్టికల్చర్లో కానీ, మామూలుగా ఇలాంటి రోటోవేటర్, పత్తి, మిరప ఇలాంటి చోట్లలో మనం గుర్రు గుంటలు వాడుకోవడానికి కూడా, కలుపు తీసుకోవాలి, చక్రాలు వేసుకోవడానికి కూడా, ఇలాంటి రకరకాల అంతర్సేద్యాల్లో 1.5 అడుగు నుంచి 4 అడుగుల వరకు ఎలాంటి పంటల్లోనైనా మనం సులభతరంగా చేసుకోవడానికి మన దగ్గర వర్ష కంపెనీ ఈ డీజిల్ మోడల్ అనేది ప్రత్యేకంగా ఐడెంటిఫై చేస్తుంది. దీని ధర వచ్చేసి మనం ప్రత్యేకంగా రైతుకు వచ్చేసి 55,600 రూపాయలు. మిషన్తో పాటు 32 బ్లేల సెట్లు, ఒక భోజనాగులు అనేది మనం ప్రత్యేకంగా రైతు అనేది అందజేస్తున్నాము. పూర్తిగా ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, 1 లీటర్ ఇంజన్ ఆయిల్, 2 లీటర్ల గేర్ ఆయిల్, బండి స్టార్ట్ చేసి చెక్ చేసి రైతు అనేది అందజేస్తున్నాము. అదేవిధంగా బయట ఉన్న రైతులు ఏదైనా పక్క జిల్లాలు, ఇప్పుడు మనం అనంతపురం జిల్లా నుంచి ఆదిలాబాద్, శ్రీకాకుళం, విజయనగరం సప్లై చేస్తున్నామండి. వారికి కూడా మేము ఫిల్ చేసి చెక్ చేసి వారితో వీడియో కాల్లో మన మిషన్ గురించి ప్రత్యేకంగా చూపించి వారికి డిస్పాచ్ అనేది చేస్తున్నాము. నవత ట్రాన్స్పోర్ట్, వేరే ట్రాన్స్పోర్ట్.
అదే ట్రాన్స్పోర్ట్ కానీ అదే విధంగా ముందు మాదిరే ముందు ఏ విధంగా మనం ముందు వీడియోలో చెప్పాము రైతుకు అనేది ఎవరైనా సరే ఏ రైతైనా ఏ జిల్లా ఇది సగం పేమెంట్ అలాంటిది ఏం లేదు సార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతుకైనా సరే వర్ష పవర్ వీడర్ తులసి అగ్రోటెక్కి తీసుకోవాలనుకుంటే కేవలం 5,000 రూపాయలు అడ్వాన్స్ అనేది తీసుకుంటామండి. రిమైనింగ్ వారి ఊర్ల దగ్గర ఉన్న నౌతా ట్రాన్స్పోర్ట్, విఆర్ఆర్ ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత వారు వెళ్ళి ఆ ట్రాన్స్పోర్ట్లో వాళ్ళు మిషన్ తీసుకొని మిగతా పేమెంట్ అనేది మా కంపెనీకి అనేది పే చేయాలి. 50,000 రూపాయలు ధర చేసే మోటార్ ఇచ్చినాక 5,000 మాత్రమే మీరు తీసుకొని వాళ్ళకి ఆ ఊరికి పంపిస్తారు. దాంట్లో 5,000 రూపాయలు అడ్వాన్స్ అనేది తీసుకుంటామండి. ఈ 5,000 రూపాయలు ఎందుకు తీసుకుంటామంటే దాదాపుగా మాకు ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్, ఈ ప్యాకింగ్ ఖర్చులు అనేది మాకు ఉంటాయి కాబట్టి ఈ 5,000 రూపాయలు అనేది మినిమం అమౌంట్గా మేము తీసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రైతుకు కూడా భరోసా ఉంటుంది, నా మిషన్ నాకు వచ్చింది, అమౌంట్ కట్టడానికి కూడా ఆయన ధైర్యంగా ఉంటాడు. ఈ ఆలోచన అనేది మేము మా కంపెనీ తరఫున ఇంట్రడ్యూస్ చేస్తామండి. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది ట్రాన్స్పోర్ట్ అనేది వచ్చేసి మేము ఆల్రెడీ మన సీకేఎస్ అదే సగము వచ్చేసి కస్టమర్ కట్టాలా, సగం మీరు పే చేస్తారు అన్నట్టుగా ఈ రోజుకి అదే విధంగా ఎంతైనా ట్రాన్స్పోర్ట్ రాని 2,000 రూపాయలు అయినా కానీ 200 రూపాయలు అయినా రాని దాంట్లో కంపెనీ తరఫున మేము 50% 50% అనేది మేము కడతామండి. మిగతా 50% అనేది రైతు వాటాగా అది మేము ఆల్రెడీ చెప్పాము. దాన్ని ఖచ్చితంగా చూసాము. దాదాపుగా ముందు వీడియో నుంచి ఇప్పటికీ 200 మిషన్స్ పైగానే ఇచ్చాము. అవును సార్. ప్రతి రైతుకి మమ్మల్ని అడిగారు, సార్ సీకేఎస్ ఛానల్ తరఫున మేము తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు 50% అనేది మీరు ఇస్తామని ఆ మాట నిలబెట్టుకున్నాము. అంటే ఒకసారి మేము ఛానల్ ద్వారా మేము రైతులకు తెలియజేసామంటే దాన్ని తప్పకుండా పాటిస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ, ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ విషయంలోనూ ఓసి స్టార్ట్ చేసి చెక్ చేసి అనేది మనం ఇస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.